వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీజిల్స్ రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్ర. ఇళ్ల దొంగలకు చెక్, గృహ యజమానులకు అండగా LHMS యాప్. పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్. చంద్రన్న బీమా ప్రజలకు అండగా నిలుస్తుంది, జన్మభూమి కమిటీ సభ్యులు. వార్తల్లోని వివరాలు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మీజిల్స్ రుబెల్లా వ్యాధుల నుంచి ప్రజలను కాపాడడానికి ఎంఆర్ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. సెప్టెంబర్ 8 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ పాఠశాలలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్ర, ఎంఈఓ లీలారాణి, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్ బాషా, 22, 23 వార్డుల కౌన్సిలర్లు శోభా మనోహర్లు ముఖ్య అతిథిగా హాజరై ఎంఆర్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పుంగనూరు మండలంలో 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు దాదాపు 23,832 మంది ఉన్నారని, వారందరికీ ఈ వ్యాక్సిన్ చేరేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, వైద్య సిబ్బంది వేణుగోపాల్, చలపతి, చంద్రశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అవగాహన ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ అవగాహన ర్యాలీలో మనం అందరికి కూడా తెలియజేశాం, పోలియో మహమ్మారి ఎంత ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో, దానికన్నా ఇబ్బందికరమైనటువంటి మానసిక పరిస్థితి బాగా లేకుండా చేసే వ్యాధి మనకు ఈ తట్టు రుబెల్లా. కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం తట్టును తరిమేద్దాం, రుబెల్లాను అంతమొందిద్దామని చెప్పి మనం నినాదాలు ఇస్తూ పట్టణంలో కూడా ర్యాలీ చేయడం జరిగింది. మన అన్ని పాఠశాలల్లో కూడా ఉన్న పిల్లలందరూ 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు వాళ్ళే. కాబట్టి అంగన్వాడీ సెంటర్లు అయితే ఏమి, మన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు 50 మందికి కూడా ఈ టీకా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతోంది. అలాగే పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి మీ మాట అందరూ శిరసా వహించి పాటిస్తారు. కాబట్టి ముందు మీరు టీకా వేయించుకొని ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ ప్రాంతాల్లో మీ బంధువులకు కానివ్వండి, మీ స్నేహితులకు కానివ్వండి, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ, వారు మీ స్నేహితులు, బంధువులు, వారు ఆరోగ్యంగా ఉంటే మీరు కూడా వారితో బాగుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టీకా అందరి దగ్గర వేయించి మనకు దాదాపు 1 నెల 8 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆల్మోస్ట్ ఒక 38 డేస్ పెడుతున్నారు. కాబట్టి ఈ మనకి ఇచ్చినటువంటి కాల వ్యవధి లోపల మీరందరూ కూడా ఈ టీకా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈరోజు ఇక్కడ 22వ వార్డు, 23వ వార్డు, 24వ వార్డుల నుండి 14 పాఠశాలల్లో, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అందరికీ కూడా ఈ టీకా వేయిస్తున్నాం. మనకు మన ముడిపాపనపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి 23,850 మందికి మనం ఈ టీకా వేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మనం మామూలుగా ఏమనుకుంటామంటే ప్రభుత్వం వారి ఇస్తున్నటువంటి ఉచిత టీకా ఇది, దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుందా లేదా అనుకోవచ్చు. మీరు ఇదే టీకా మీరు బయట వెళ్ళి ప్రైవేట్ డాక్టర్ దగ్గర వేసుకుంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది మనకు ఉచితంగా ప్రభుత్వం వారు మన పిల్లల భవిష్యత్తు కోసం, మంచి ఆరోగ్యాన్ని అందించడం కోసం మనకు అందిస్తున్నారు. కాబట్టి 3,000 రూపాయలు విలువ చేసే ఈ టీకాను ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా వేయించుకొని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండే, బాగా చదువుతాం. కాబట్టి మన ఆరోగ్య పరిరక్షణలో మొదలుపెట్టి వేస్తూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగంగా మనం ఈ టీకాను వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసుకుంటే టెంపరేచర్ ఒకవేళ పెరిగిన వెంటనే మన డాక్టర్లందరూ మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి నేటి పిల్లలే రేపటి పౌరులు, మీరు ఏదన్నా సాధించవచ్చు, మన దేశ ప్రగతికి బాటలు వేసి కాబట్టి తప్పనిసరిగా ఈ ఎంఆర్ టీకా 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఈ టీకాన్ని వేయించుకుని తట్టు మరియు
రూబెల్లా అనే ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ పొంది మంచి పౌరులుగా తయారు కావాలని, ముఖ్యంగా మన పట్టణంలోని ప్రతి తల్లిదండ్రులని కోరుకునేది ఏమంటే ఈ టీకా తప్పనిసరిగా ఈ రోజు నుండి రేపు నెల 8వ తేదీ వరకు మనకు అందుబాటులో ఉన్న ప్రతి పాఠశాలల్లోనూ అంగన్వాడీ సెంటర్లోనూ, ముఖ్యంగా ప్రతిరోజు మన ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ వైద్య డాక్టర్స్ వారి స్టాఫ్ అందరూ కూడా మనకి ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ వీలు లేని వాళ్ళు ఎక్కడైనా కానీ మన ఊరు వాళ్ళే కాదు బయట నుండి వచ్చే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరూ ఈ టీకా తప్పనిసరిగా వేయించుకోండి. ఒక టీకాని 2 వ్యాధులను నయం నివారిస్తుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు వేసుకోండి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. కొంతమంది ఈ టీకా వేయించిన వల్ల జ్వరం వస్తుందని వద్దని చెప్తున్నారంట. మా పాప వచ్చి నన్ను పిలిచింది, స్కూల్ దగ్గరికి రామా నాకు వేరంట, పేరెంట్స్ వస్తేనే వేస్తారంట అనేసి. భయపడకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ చెప్పి ఈ వ్యాధి నిరోధకానికి మనం ముందడుగు వేద్దాము. ప్రతి ఒక్కరికి చెప్పి అందరూ వేసుకునే విధంగా మీజల్స్, రూబెల్లా వీటి మీద కొద్దిగా అవగాహన అనేది ఉంటుంది పిల్లలకి. ఇదివరకే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటి వరకు తట్టుకు సపరేట్గా, రూబెల్లాకు సపరేట్గా వ్యాక్సిన్ అనేది ఉండింది. ఇంతకుముందు ఈ వ్యాధికి ఒక వ్యాక్సిన్, ఆ వ్యాధికి ఒక వ్యాక్సిన్ సపరేట్గా ఉండింది. కానీ ప్రస్తుతము ఈ రెండిటికి కలిపి ఒకే టీకాని రూపొందించినారు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల జస్ట్ అప్పటికి టెంపరేచర్ కొద్దిగా రైజ్ అవుతుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఏమీ సందేహించే అవసరమే లేదు. ఈ ప్రోగ్రాము ఇప్పటికే 8 రాష్ట్రాల్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇది స్టార్ట్ అవుతా ఉంది. మొదట పోలియో వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా కొద్ది డౌట్లు అనేటివి ఉండేటివి కదా. స్టార్ట్ చేసినప్పుడు ఏది కానీ అనవసరమైన డౌట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు పోలియో డ్రాప్స్ మన గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం వల్ల మన దేశము పోలియో రహిత దేశంగా మారింది. 2010 కంతా మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ఆ విధంగానే గవర్నమెంట్ వాళ్ళు ప్రస్తుతము 2020 కంతా ఈ తట్టు, రూబెల్లా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఈ 2 వ్యాధుల్ని పూర్తిగా నివారించి ఈ 2 వ్యాధులు లేకుండా ఉండేటువంటి దేశాన్ని చూడాలని నిర్ధారణతో ఉన్నారు. అందుకోసమే ప్రస్తుతము బయట ప్రైవేట్ షాప్స్లో దొరికేటువంటి ఎంతో ఖరీదైనటువంటి మెడిసిన్ని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా అందజేస్తున్నారు. కాబట్టి ఏమి కానీ వేరే సందేహాలను పెట్టుకోవద్దండి. 10th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. ఈ పోలియో డ్రాప్స్ అంటే 2 డ్రాప్స్ వేసుకుంటారు. ఇది ఇంజెక్షన్, అది డ్రాప్స్ కాబట్టి మీకు పెయిన్ తెలీదు. ఈ ఇంజెక్షన్ కాబట్టి 1 సెకండ్ నొప్పి అవుతుంది అంతే. ఆ నొప్పి 1 సెకండ్ భరించినా కూడా జీవిత కాలం మీకు జన్యుపరమైన లోపాలు, ఈ తట్టు, ఇటువంటి వ్యాధులు ఏవి రాకుండా మీకు చాలా ఉపయోగపడుతుంది. పుంగనూరులో బౌటా సెంటర్ ఉంది, తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు బౌటా సెంటర్? మీరు పేరు వినిండకపోయిండొచ్చు, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా మీ టీచర్స్ హెల్ప్తో ఎప్పుడైనా కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. అక్కడ ఉండేటువంటి పిల్లలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ రిటార్డెడ్, కొద్దిగా మెంటల్ ఇబ్బందులు ఉండేటువంటి పిల్లలు అక్కడ ఉంటారు. వాళ్లకు పెద్ద పెద్ద సమస్యలు ఉండవు, చూడడానికి చాలా బాగున్నారు, కానీ శారీరకంగా మానసికంగా అంత స్ట్రాంగ్గా లేరనమాట. వాటన్నిటికీ కారణాల్లో ఒకటి ఈ మీజల్స్, రూబెల్లా వ్యాధులు సోకడం కూడా కారణమై ఉండొచ్చు. 15 సంవత్సరాల వయసున్న పిల్లలకన్నా టీకాల భయంకరమైన 2 వ్యాధులు వ్యాపిస్తాయి. ఆటోమేటిక్గా పిల్లవాళ్ళు చనిపోతారనేది ప్రభుత్వాలు ప్రత్యక్షంగా గుర్తించి వేశారు. దీనికి పెద్దలు, డాక్టర్ గారు కానీ ప్రతి వారు కూడా దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఇంకా బాగా గ్రామీణ ప్రాంతంలో కూడా బాగా శ్రద్ధ చూపించి 9 ఏళ్ళ నుంచి 15 పిల్లలకి ప్రతి సెంటర్లో కూడా ప్రత్యేక దృష్టి చూపించి వాళ్ళు టీకాలు వేపిస్తారని మేము కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని సహకరించి ఈ టీకాని జయప్రదం చేస్తామని కూడా ఆశిస్తూ. రూబెల్లా 2 ప్రాణాంతక జబ్బులే. 2 ప్రాణాంతక జబ్బులకి ప్రభుత్వం ఒకే టీకా రూపంలో ఈరోజు ఆ జబ్బు నివారణకు అందరి పిల్లలకు వేయడం జరుగుతుంది. అబ్బాయిలు వేసుకుంటే వాళ్ళకి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది జీవితాంతము. అమ్మాయిలు వేసుకుంటే రాబోయే తరానికి కూడా ఈ జబ్బు రాకుండా చూస్తాం.
ఈ టీకా ప్రైవేట్లో 4,000 రూపాయలు అవుతుంది. 4,000 రూపాయల టీకా ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకోండి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్న పిల్లలకంతా వేస్తున్నాము. ఈ రోజు నుండి ఇంకా 7 రోజుల పాటు అన్ని ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో వేస్తాము. తర్వాత 8 రోజుల పాటు అంగన్వాడీల్లో విలేజెస్లో వేయడం జరుగుతుంది. ఈరోజు 14 స్కూల్లో వేస్తున్నాము. మొత్తం 5,000 మంది పిల్లల పైగా కవర్ అవుతున్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ పాఠశాల మొత్తం అందరికీ వేసేస్తున్నాం. మీజిల్స్ జబ్బు వస్తే జీవితాంతం ఈ 2 జబ్బులు రాకుండా చేస్తుంది. మీజిల్స్ జబ్బు వస్తే ప్రాణానికే ప్రమాదము. ఒకవేళ ప్రాణాపాయం కాకపోయినా హాస్పిటల్లో అడ్మిట్ అయితే కంటి చూపుకి ప్రమాదమయ్యే అవకాశం ఉంది, మెదడువాపు వచ్చే అవకాశం ఉంది, న్యూమోనియా, డయేరియా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీకి మొదటి 3 నెలల్లో రుబెల్లా జబ్బు సోకితే అబార్షన్లు అవుతాయి, నిర్జీవ జననాలు, డెలివరీ అయిన తర్వాత కూడా అంగవైకల్యము, అందులో శారీరక వైకల్యము, మానసిక వైకల్యము, తర్వాత పుట్టుకతోనే కంటి చూపు లేకుండా ఉండట, చెవులు పుట్టినప్పటి నుంచే వినిపించకుండా ఉండట, గుండె పూర్తిగా ఏర్పడకపోవట, ఇట్లాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన భవిత కేంద్రంలో ఉన్న సగం మంది పిల్లలు వీటితోనే ఉన్నారు. సో గవర్నమెంట్ గుర్తించి ఇట్లా పిల్లలు పుట్టకూడదు, పుట్టబోయే బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళంతా భారత పౌరులు, వీళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వయసు పిల్లలందరికీ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పిల్లలు పాల్గొని ఇళ్ల దొంగలకు చెక్ పెట్టేందుకు గృహ యజమానులకు అండగా LHMS యాప్ ను పోలీసు శాఖ ప్రవేశపెట్టినట్లు పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ ఈ యాప్ కు సంబంధించి పోలీసు సిబ్బంది మరియు సిపిఓలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, సుమారు 6,000 మందికి పైగా వారి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా LHMS యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నారని చెప్పారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో యాప్ లో రిక్వెస్ట్ వాచ్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తాళం వేస్తున్నారన్న సమాచారాన్ని అందజేసినట్లయితే ఇళ్లపై పోలీసు నిఘా పెట్టడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని లాంచ్ చేసి కూడా దాదాపు 10 రోజులు అవుతుంది. దయచేసి పట్టణంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ అప్లికేషన్ వాడుకోవాల్సింది కోరుచున్నాం. మన టౌన్కి జిల్లా అధికారుల వారు 10 కెమెరాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మీ ప్రాపర్టీ ఉన్నటువంటి గదులకి ఆ కెమెరాస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళవలసిన సందర్భాల్లో పోలీస్ వాచ్ రిక్వెస్ట్కి వెళ్ళి మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్కి మీరు పోలీస్ వాచ్ కావాలి అని చెప్పి మీరు ఆన్లైన్లోనే మెసేజ్ పంపిస్తే చాలు, మీ ఇంటికి ఒక నిఘా నీడలో ఉంచడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వాడుకోవాల్సింది కోరుచున్నాం. ఇప్పటికీ టౌన్లో సుమారుగా 6,000 వరకు రిజిస్ట్రేషన్లు కాబడినాయి. చాలామంది వారి షాప్స్, గోడౌన్స్ కూడా ఈ లాక్డౌన్ మేనేజ్మెంట్ సిస్టంలో రిజిస్టర్ కాబడి ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేయబడినాయి. దీనిలో భాగంగానే ఎలాగో ఆల్ గోడౌన్స్, షాప్స్ అన్ని లాక్కి వెళ్తూ ఉంటుంది. దయచేసి మీరు లాక్ చేసుకున్నటువంటి సందర్భాలు లేదా మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంటి యొక్క వివరాలు తెలుపుతూ మీకు ఇచ్చినటువంటి యూనిక్ కోడ్ను మెన్షన్ చేస్తూ దీంట్లో పోలీస్ యొక్క వాచ్ రిక్వెస్ట్ని మీరు యాక్టివేట్ చేసినట్లయితే మీకున్నటువంటి ప్రాధాన్యతను బట్టి అక్కడ కెమెరాను ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఫ్రీ సర్వీస్ మాత్రమే, మీ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం జరగదు. దయచేసి ఈ యాప్ని వాడుకుంటూ పోలీసు సేవల్ని మరింత విస్తృతంగా మీ దగ్గరికి చేయడానికి ప్రయత్నం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. దయచేసి అవి రిక్వెస్ట్లు మీరు పంపవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. చంద్రన్న బీమా ప్రజలకు అండగా నిలుస్తూ ఉందని జన్మభూమి కమిటీ సభ్యుడు టీడీపీ నాయకుడు రామయ్య తెలిపారు. కొత్తపేట 24వ వార్డుకు చెందిన జనార్దన్ రెడ్డి 2 నెలల క్రితం మృతి చెందడంతో ఆయన కుమారుడు 12 సంవత్సరాల భరత్ తేజకు చంద్రన్న బీమాలో వచ్చిన 25,000 రూపాయలను టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో మాధవరెడ్డి, నారాయణరాజు, చంద్ర, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ చంద్రన్న బీమా పథకం 15 రూపాయలతో ఒక్కొక్కరికి బీమా చేయడం జరిగింది. ఎవరైతే రాష్ట్రంలో బీమా చేసుకున్నారో వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతే 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన రోజే 5,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన నెల రోజుల్లోగా మిగతా 25,000 రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే ఈ చంద్రన్న బీమా పథకము ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ చంద్రన్న బీమా పథకము జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రన్న బీమా పథకము ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రన్న బీమా పథకం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాది పొడుగునా జరిగే అర్చనలు ఉత్సవాల్లో సిబ్బంది భక్తులు నిర్వాహకులు తెలిసో తెలియకో ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే దానికి పరిహారంగా ఆగమశాస్త్రం ప్రకారం జరిపే ఉత్సవాన్ని పవిత్రోత్సవాలంటారు. తిరుమలలో పవిత్రోత్సవాలు 16 శతాబ్దాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. అయితే శ్రీవారి ఆలయ పాలనా వ్యవహారాలు టీటీడీ తీసుకున్న తర్వాత పవిత్రోత్సవాలను టీటీడీ 1962 నుంచి పునరుద్ధరించి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడానికి టీటీడీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. పుంగనూరు పురపాలికలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. పట్టణంలోని కేంద్రాలను కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్రలు సందర్శించారు. 23వ వార్డులో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3,089 మందికి గాను 32,74,500 రూపాయలు పెన్షన్ల రూపంలో అందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్య పెన్షన్లు 1,244, వితంతు 1,454, వికలాంగ పెన్షన్లు 382, చేనేత వారికి 9 మందికి అందిస్తున్నట్లు తెలిపారు. 24 వార్డులకు గాను 12 మందిని పెన్షన్ల పంపిణీదారులను నియమించడం జరిగిందని, 2వ తేదీ సాయంత్రంలోగా ప్రతి ఒక్క లబ్ధిదారులకు పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మనోహర్, శోభ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో మొత్తం మనం 3,089 మందికి గాను 32,74,500 రూపాయలు పెన్షన్ రూపంలో చెల్లిస్తూ వస్తున్నాం. ఈ పెన్షన్లు కూడా మనకు వృద్ధాప్య పెన్షన్లు 1,244 మందికి, అలాగే వితంతు పెన్షన్లు 1,454 మందికి, అలాగే వికలాంగుల పెన్షన్లు 382 మందికి, చేనేత వాళ్ళకు మనం 9 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. కలిసి 3,089 మందికి గాను పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మన పట్టణంలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులకు గాను 12 మందిని పెన్షన్ పంపిణీదారులను మనం నియమించడం జరిగింది. మన జిల్లాలో ప్రథమంగా మన పొంగనూరు పట్టణంలోనే 1వ తారీఖు 2వ తారీఖు సాయంత్రం లోపలే మొత్తం ఈ 3,089 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఊళ్ళో లేకుండా బయట వెళ్ళిన వాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఎక్కడన్నా ఇంట్లో లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఆ ఇళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకే నేరులోనే 3-4 తేదీలు ఇచ్చేస్తున్నాం. 5వ తారీఖు లోపల 100% మనం అచీవ్ చేస్తున్నాం. గత 3 నెలల నుంచి కూడా మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే 96%, 97% కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టణంలో గతంలో 2,500 చిల్లర పెన్షన్లు ఉండేవి, ఇప్పుడు 3,089కి పెరిగాయని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టణంలో మనం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇక్కడి నుంచి వాళ్ళు ఎంపిక చేసి డిఆర్డీఏ గారికి పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి మంజూరై వాళ్ళకు ప్రతి నెల ఈ పెన్షన్లు కూడా పెంచి మనం అంటే సంఖ్య పెంచడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అర్హులైన నిరుపేదలు చాలామంది గత 3 సంవత్సరాలుగా పెన్షన్ రాకుండా ఆఫీసుల చుట్టూ తిరగడము, నాయకుల చుట్టూ తిరగడము చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నిజంగా కూడా
అర్హులైన వారే చాలామందికి రాలేదు పెన్షన్కు. వారందరికీ కూడా వెంటనే పెన్షన్లు ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి డిమాండ్ చేస్తూ, భారతదేశ శత్రుదేశం పాకిస్తాన్తో చేయగలిపిన చైనాను దెబ్బకొట్టాలంటే చైనా వస్తువులను భారతీయులు విధిగా బహిష్కరించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుతూ ఓబీసీ మోర్చా కార్యకర్తలు తిరుపతిలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైనా ఉత్పత్తులను ప్రోత్సహిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను, ఇబ్బందులను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేశారు. $42,500 చదరపు కిలోమీటర్లు మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏకంగా 90,000 చదరపు అడుగుల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాలని గత కొన్ని సంవత్సరాలుగా దగ్గర లెక్కలేనన్ని సార్లు భారతదేశం ఖండంలోకి చొచ్చుకొచ్చేదానికి ప్రయత్నించినాడు చైనా. మనం ఒకసారి 2015-16 ఆర్థిక సంవత్సరం లెక్కలు కానీ తీసుకోగలిగితే చైనాకి మనము గతంలో మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్నది దగ్గర 49,500 కోట్ల రూపాయలు అయితే, ఏ వస్తువైనా కానీ కాస్మెటిక్ కానించి, సోపు కానించి, పడుకునే వస్తువులు కానీ, కూర్చున్న చైర్లు కానీ, బల్బులు కానీ, ఇంటి నిర్మాణం కానించి, ఇట్లా ప్రతి జీవనానికి కావాల్సినవంతా కూడా మనం ఈరోజు మొత్తం చైనా మీద ఆధారపడుతున్నాం. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన డ్రగ్స్ వివాదంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డి అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేసి వ్యసనపరుల జీవితాల్లో వెలుగు నింపడానికి చర్యలు చేపట్టాయి. మాదక ద్రవ్యాల మత్తులో యువత జోగుతోంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టలేని ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖుల డ్రగ్స్ వివాదంతో ఉలిక్కిపడ్డారు. డ్రగ్స్ సరఫరా మూలమూలలను ఛేదిస్తూనే మరోవైపు మాదక ద్రవ్యాల వ్యసనపరులను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డి అడిక్షన్ కేంద్రాలను పటిష్టం చేశారు. దీనిలో భాగంగా తిరుపతి పుణ్యక్షేత్రం ప్రాముఖ్యతను, అలాగే నగర సందర్శకులను దృష్టిలో ఉంచుకుని స్థానిక రూయా ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో సదుపాయాలు మెరుగుపరిచే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ సెంటర్ను తనిఖీ చేశారు. డి అడిక్షన్ సెంటర్లో సిబ్బంది కొరత ఉందని, సరిపడా సిబ్బందిని పూరించుకుంటే మరింత మెరుగైన సేవలు అందిస్తామని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడున్న ఇప్పుడు ప్రివలెన్స్ ఎక్కువ ఉంది మనకి డిపెండెన్స్. సో వీటికి సపరేట్గా ఒక వార్డు పెట్టి దీన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకుపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో మనకి రిసోర్సెస్ కొన్ని అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ కానీ, కౌన్సిలర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఇట్లా ఇవన్నీ ఉండి తర్వాత డ్రగ్స్ ఇవన్నీ ఉంటే డెఫినెట్గా ప్రతి పేషెంట్కి క్లుప్తంగా ప్రతి పేషెంట్కి కాంప్రిహెన్సివ్గా న్యాయం చేయొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీజిల్స్, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్ర. ఇళ్ల దొంగలకు చెక్, గృహ యజమానులకు అండగా LHMS యాప్, పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్. చంద్రన్న బీమా ప్రజలకు అండగా నిలుస్తుంది, జన్మభూమి కమిటీ సభ్యులు. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.